రాకుండా మన యొక్క అకౌంట్లలో కానీ మిగతా వాళ్ళకి కానీ జీతాన్ని మరి ఎలా అందించారో తెలియదు. ఏ రోజు నిజంగా పక్కకు జరుపుకోండి. ఒక మాట గబా సరదాగా అన్నాయా మళ్ళా ప్రేమగా ఒక కన్న కొడుకుని ఎలా ఒక కన్న కూతురుని తన పిల్లల్లాగా అభిమానిస్తూ ఎమ్మటే పని చేయగలిగామంటే చాలా అనుభవాలు ఎదురయ్యాయి. మా అమ్మాయి మ్యారేజ్కి ఆహ్వానిస్తే మా ఇంట్లో జరిగినటువంటి మొట్టమొదటి ఫంక్షన్ ఇన్నేళ్లలో నిజంగా వచ్చి మా అమ్మాయికి తన యొక్క ఆశీర్వచనాలు అందజేసిన మహాతల్లి సభాముఖంగా నేను ఏ యొక్క మర్చిపోలేనటువంటిది. పిల్ల కాలం ఎదురైన మహాకాలం ఏం చేయలేవు. సూర్యుడి యొక్క కిరణాలను ఎన్ని చేతులు పెట్టినా భూమి మీద కిరణాలు రాకుండా చేయలేవు. నేను ఒక స్వప్నం, నాదొక దుఃఖం, అనిత్యం నా మార్గం, అనితో దుర్భేద్యం అంటాడు శ్రీశ్రీ. నిజంగా ఒక అనుభవించారు. ఎంత చక్కగా నడిపారు. స్టాఫ్ యొక్క మనుగడే ఎప్పుడు స్టాఫ్ యొక్క ఇదే కొత్త కొత్త సంస్కరణ చేపట్టి విద్యార్థులకి స్ట్రెంత్ కూడా ఉండేది కాదు అప్పట్లో. నిజంగా 50 మంది 40 మంది టైంలో అందరినీ ఎంకరేజ్ చేసి 152 మంది మధ్య స్ట్రెంత్ ఉంచి ఈ రోజు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నూతన సంస్కరణలు చేపట్టి నిజంగా మనం మంచి పనులు చేస్తే అనేక ఆటంకాలు జరుగుతాయి. శ్రేయాంసి బహువిఘ్నాన్ని ఎక్కడ ఆటంకాలకు భయపడకుండా నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మారుకోల్పోయిన స్టాఫ్ కూడా ప్రతి ఫంక్షన్కి వచ్చేవాళ్ళు నేను ఇప్పుడే చూడటం మేడం గారు ఉన్నప్పుడే. ఇంత ముందు ఎప్పుడు ఇటువంటి రిలేషన్ లేదు. ఓ తెలుగు మేడం కానీ భాగ్యలత మేడం కానీ మరి కరుణా మేడం గారిని అయితే తన సర్వీస్ ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప విషయం. ఇవాళ స్టాఫ్ అంతా కళ్ళబడి నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారంటే మొట్టమొదటిసారి సహజంగా ఒక గాలివాన చెక్కలు కలుస్తుంది కానీ పర్వతానికి వెళ్ళలేదు. పర్వతం లాంటి వాళ్ళు కూడా ఈ రోజు సిస్టర్ గ్రాంపై సర్వీసింగ్ ఒకసారికి చేస్తున్నారంటే అందరం కళ్ళీండే ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఆరంభింపడు నీచమానవులు విఘ్నయాస సంతస్తులై ఆరంభించి పరిచయింతుడు ఉరు విఘ్నాయత్తులై మధ్యము దీనులు విఘ్న నిహన్యమానవులు ప్రారంధార్థములు చదింపరుసుని ప్రజ్ఞానులం కావును. పిల్లల్ని అంత చక్కగా ప్రేమించారు. స్టడీ అవర్లు అలవాటు చేశారు కొత్తగా. ఆ తర్వాత సెయింట్ డాన్స్ లో లేని ఇతరికి శ్రీకారం చుట్టారు. నిజంగా సీనియారిటీ ఏంటని విశ్వసనీయత అంటని స్టాఫ్ ని ప్రేమించే పద్ధతి కరోనా అంటే రైసు సరుకులు అట్లాంటి కాపాడారు. నిజంగా హృదయం దుఃఖం ఎందుకు వస్తుందండి? నా సుఖాకుల హృదయ సుఖం లోపల ప్రేమ ఉంటే దుఃఖం వస్తుంది, లేకపోతే రాదు. నిజంగా ఈ రోజు స్టాఫ్ ఇటువంటి పరిస్థితి నేను నా యొక్క 27 మూడు నేను చూడాలి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం మనం అని చెప్పి ఒక సందర్భంలో రాధాకృష్ణ వెళ్తూ ఉంటే ట్రాన్స్పై గుర్రాలు ఇప్పి వాళ్ళు లాగారు. ఏదో పురాణాల్లో కథలు ఎన్నో ఇవాళ మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి నిజంగా బాధాకరంగా ఉంది. మాటలు రావటంలా కానీ మనిషికి ముక్తి సర్వీస్ ఎక్కడ ఉంటే అక్కడ సంస్థల్లో నిజంగా భగవంతుడు పంపించడం సేవడైన ఒక తల్లిని క్లాసులో కూడా సున్నితంగా మందలిస్తారు, అరుస్తారు. ఏ రోజు కోపడ్డా మడవరించి ఓదారుస్తారు. ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకున్నా నాకు అరవై కంట్రోల్ కళ్ళు మూసుకుంటే ఏదైనా ఎడకపోతున్నావు అంటే నాకు బాగా వేసిస్తుంటే ఆ వెమ్మటే ఓదార్చారు. నిజంగా ఒక తల్లిలాగా ఈ సెయింట్ డాన్స్ కి వచ్చి అందరం ఇక్కడ మేము సేఫ్ చేస్తున్నాం. నిజంగా అందరం నిజంగా పక్క కూడా సిస్టర్ చాలా మేము 3 ఏళ్ళు ఉంటానంటే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే అలవాటు అయ్యాం. మనం అంటే సిస్టర్కి తెలుసు, సిస్టర్ అంటే మనం తెలుసు. ఇంతకుముందు ఎటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. నిజంగా ఏ రంగంలోనైనా ఏ రంగంలో కూడా అది ఎకడమిక్ గా క్యాంపెయిన్ పరంగా స్టాఫ్ ప్రేమించే పరంగా పార్ట్ టైం లెక్చర్లు కానీ ఫుల్ టైం వాళ్ళు కానీ ఆ యొక్క మేడం స్టాఫ్ ని ఎన్నిసార్లు పట్టులు పెట్టి వాళ్ళు ఎంత అప్పులు చేర్చుకున్నారు. వాళ్ళు ఆంధ్రపడుతూ చెప్పి వాళ్ళు శిక్షణ చీరబెట్టారు, నన్ను కూడా తోనిస్తున్నారు. కళ్ళబట్టి ఒక నిజంగా ప్రేమించే తత్వం కన్న తల్లి కూడా ప్రేమించలేము. కుపుత్రో జాయేట కొత్త కుమార్తె నభవతి అంటాడు శంకరాచార్య వారు. చెడ్డ కొడుకైనా ఉంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదు. నిజంగా మరి ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో చాలా బాధాకరంగా ఉంది. నిజంగా అందరి కాలంలో విషాదమే. ఇది మంచి ఫంక్షన్లు చేసుకున్నాం, ఆనందం చెప్పాం కానీ ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోలే. కానీ ఉద్యోగంలో మరి సహజంగా మార్పులు ఉంటాయి, మనం ఆపలేం. ఎక్కడ అవసరమైతే ఆ సర్వీస్ వాళ్ళు ఆడుకుంటారు. పెద్దలు, విద్యార్థులు, గొప్ప అనుభవం కలిగినటువంటి వాళ్ళు నిజంగా పిల్లల్ని ప్రేమించడంలో కానీ దగ్గరికి తీసుకోవడంలో కానీ ఎన్ని విపత్తుల పరిస్థితులు వచ్చినా ఏ వయసు మ్యాన్ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ లైఫ్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని చిరునవ్వుతో వచ్చే సమస్యలు చిన్న పిల్లల్లో వస్తాయి. వాటిని కానీ స్టాఫ్లు కానీ నిజంగా ఈ సిస్టమ్ ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే అందరూ బాధపడుతూ ఉన్నారు. కళ్ళం బట్టి నీళ్లు పెడుతూ ఉన్నారు, కనపడుతూ ఉన్నాయి. బాలానాం రోదనం బలహ ఆ యొక్క ఏడుపు బాధ ఉంది. నిజంగా
ఎంత ప్రేమిస్తే, ఎంత అప్పులు చేర్చుకుంటే, ఎంత గొప్పతనం ఉంటే హృదయాలు పొందుతాయి. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సహజంగా ఉద్యోగంలో ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, ఎంతో మందికి ఉద్యోగం చేసే కానీ ఇటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మరి ఇటువంటి పరిస్థితికి నిజంగా మరి ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇచ్చే గ్రాట్యుటీ మొట్టమొదటిసారి ఒక పీఈటీ మేడం కానీ, ఓ తెలుగు మేడం కానీ, ఓ భాగ్యలత మేడం కానీ వాళ్ళకి రావాల్సినవి కూడా చక్కగా ఇచ్చారు. నిజంగా ఇక్కడ నేను చాలా అద్భుతాలు చూసే ఇన్నేళ్లలో మేము అవుతున్నాం. కానీ అసలు ఎమ్మటే ఎవరినైనా రాయా కోటరెడ్డి బస్సు పెట్టాయా ప్రేమగా రాయా ఆ బస్సును చూడే ఏర్పడి ఎంత ప్రేమగా అయ్యా ఏందయ్యా అయ్యా అయ్యా బాయ్ బాబు. ఒకసారి నేను పట్టిన రాబోతే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే నాకు అర్థం కాదు, నేను వేరే కాలేజ్ అన్నా, నువ్వు రావాలి కదా. నిజంగా ఎంత ప్రేమ, ఎంత నీకు సపరేట్గా నాన్న వేస్తుంటుంది పుట్టిందిగా. నిజంగా నిజంగా మా జీవితంలో ఇన్నేళ్ళ అనుభవం, నేను 90 నుంచి పనిచేస్తున్నా, దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ కాలేజీలో నేను 20 నుంచి పనిచేస్తున్నా. నిజంగా చాలా మనసులో బాధపడి మాట్లాడలేదు, నా పేరు రాశారు మాట్లాడుతున్నా కానీ కళ్ళెప్పుడు నీళ్ళే తక్కువ నాకు. నిజంగా చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నా. ఎంత చక్కగా మేడమ్స్ అన్నట్టు ఎంత ప్రేమగా, ఎంత చక్కగా, ఎంతో ఒక బిడ్డలు ఉన్నట్టు చక్కగా తీర్చిదిద్దారు. కానీ ఇటువంటి మరి ట్రాన్స్ఫర్ వెళ్తుంటే ఆ యొక్క బాధ తక్కువ లేకపోతున్నాం. మార్పు సహజం. మరి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి శక్తిని వాళ్ళని కోరుకుంటూ నిజంగా మీ జీవితంలో మీ దగ్గర చేసినటువంటి అనుభవాన్ని మేము మర్చిపోలేమండి. మీరు మాకు అందించినటువంటి ఆ యొక్క ఏ పరంగానైనా మమ్మల్ని తీర్చిదిద్దారు. నిజంగా సెయింట్ డాన్స్ వాళ్ళు ఎంతమంది చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళు ఎంతో మంది తెచ్చిపోయారు. కానీ మీ రిజల్ట్ తెప్పించే విధానం, మీ యొక్క సీనియారిటీ, మీ యొక్క అనుభవం నిజంగా చాలా గొప్ప విషయం. మీ దగ్గర మేము ఎన్నేళ్ళు పనిచేసినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇక్కడ పనిచేస్తే ఎక్కడైనా పనిచేయగలుగుతాం, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. నిజంగా ఇటువంటి గొప్ప సంస్థలో మీ దగ్గర పనిచేసే అవకాశాలు ఇచ్చినందుకు మేము భగవంతుడికి ఆ క్రీస్తుకి రుణపడి ఉన్నాం. నిజంగా 20 ఏళ్ళ నుంచి అద్భుతంగా ఈ కాలేజీలో పనిచేస్తున్నాం. ఎక్కడ వద్దని కానీ మానుకోమని కానీ ఇంత ముందు అయితే ఎప్పటి నుంచి వద్దులే అంటారు, ఎందుకు అర్థం కాదు, మాకు ఇబ్బందులు రాలేదు. కానీ ఎక్కడ ఏది ఆకుండా నిజంగా ఎన్ని మీకు చెప్పాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎదుర్కొని నిలబడి ధైర్యంగా సంస్థను మన గాడిలో పెట్టారు. పరిపాలన దక్షత, విశ్వసనీయత, అది గొప్పతనం. నాకు తెలుసు అంతకుముందు ఏం జరిగాయి, ఇప్పుడు ఏం జరిగాయి. ఈ 4 ఏళ్లలో మేము మా జీతం కోసం 30వ తారీఖు, 28వ తారీఖు, 27వ తారీఖు పడిపోయి అందరికీ తెలుసు. అందరికీ నేను చెప్పక్కర్లేదు, ముఖతుంది నేను చెబితే ఏ రోజు ఆగల జీతం, ఏ రోజు ఇబ్బంది పడలే. ఎవరి డ్యూటీ వాళ్ళు మేడమ్స్ కూడా చక్కగా పంచుకొని ఆ డ్యూటీ అక్కడ ఇబ్బంది రాకుండా తనలో నాలుగులాగా వ్యవహరించి సహకారం అందించారు. నిజంగా మరీరాజ్ కూడా నిజంగా చాలా గొప్ప వ్యక్తి. నిజంగా ఇలా బాధపడుతుంటే ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. చిత్రకళమంటే అందరి మేడమ్స్ కుటుంబంలో ఉన్నాం అందరం ఇక్కడ. నిజంగా ఇది చాలా బాధాకరమైంది. కానీ మనం అన్నింటినీ స్వాగతించాలి తప్పదు. ఎందుకంటే ఆ సంస్థ అధికారులు, ఆ నిర్ణయాలు, వాళ్ళ సర్వీస్ ఎక్కడ ఉంటే అక్కడ. కానీ హౌస్లో కానీ, ఈ క్యాంపస్ కానీ, హై స్కూల్ బాధ్యతలు కానీ ఎక్కడైనా ఒక పెద్ద తల్లిలాగా, పెద్ద వ్యక్తిలాగా, ఒక మంచి ప్రజ్ఞా దురంధరులాగా, గొప్ప చదువు పిహెచ్డి అంటే మాటలు కాదు, ఎంఎస్సీ పిహెచ్డి ద్వారా రిటైర్డ్ సర్వీస్ అయిపోయి ఇక్కడికి వచ్చారు కొన్ని వేలుళ్ళని. కానీ ఎక్కడ యాక్టివ్ నిత్యం దుస్మం నేర్చుకోవాలి. ఎందుకంటే యాక్టివ్ పోటీ పట్టడం, టయానికి రావడం, ఉండటం, క్లాసులు పర్యవేక్షణ చాలా గొప్ప డెడికేషన్ చేశారు. నిజంగా ఈ అందరికీ ఒక పాఠం లాగా, మనకి మంచి రోల్ మోడల్ లాగా మనం ఇక్కడ ఇప్పుడు ఈ 4 ఏళ్ల అనుభవాన్ని మానుకున్న కూడా వస్తున్నారంటే ప్రతి ఫంక్షన్కి ఎంత గొప్ప విషయం. వాళ్ళు మర్చిపోకుండా పిలిపేయటం, వాళ్ళకి ఇయ్యాల్సి, వాళ్ళు చేయాల్సి హెల్ప్ చేయటం. నిజంగా తెలుగు మేడం కరోనా లాంటి పరిస్థితుల్లో ఒక ఇబ్బందులు జరిగితే నేనున్నా భయపడతామా అని చెప్పి గుంటూరు నుంచి కూడా కొన్నాళ్ళు వాళ్ళు ఇక్కడికి రాగలిగేటట్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. మీ యొక్క మేలు, మీ సహాయాన్ని మర్చిపోలేము సిస్టర్. నిజంగా మేము బాగుంది. కానీ మేము అంత ఒత్తిడి దిగమించుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాం. మీ దగ్గర చేయటం మేము మరొకదాన్ని వరంగా భావిస్తాం. ఇంతే మా యొక్క శక్తియుక్తులతో, జవసత్వాలతో ఈ సంస్థ మేము పనిచేస్తాం. ఎక్కడున్నా మా జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేం. మీరు మాకు అక్కడ సహకారాన్ని అందించారు, దీనికి మేము సదా రుణపడి ఉన్నాం. మమ్మల్ని మా వల్ల ఏమన్నా చిన్న పొరపాటుగా ఇబ్బంది నుండి క్షమించండి. ఎందుకంటే మీరు తల్లి వాళ్ళు, పెద్దవాళ్ళు, మీ యొక్క మాటలే మాకు బాగా మంచి పాఠాలు అయితే. నేను ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఎంత అందరూ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా సహకారం అందిస్తారు. ఇబ్బంది అయితే పాపం వాళ్ళు అంటే చేయమని మేము మిస్యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ఎగ్గొట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేసాం. నిజంగా ఇక్కడ పనిచేయడం నేను గతకాలంలో పని చేస్తాం, మంచి డబ్బులే వస్తాయి, నా గురించి తెలుసు, అందరికి మిగతా వాళ్ళు అందరూ చేస్తారు. కానీ ఇక్కడ ఈ క్యాంపస్ లో ఈ పిల్లలు, ఈ ప్రేమ, ఈ మంచితనం, ఇది ఒక మంచిది ఎవరికైనా ఒక మోడల్. ఆ పేద బుక్కి పిల్లలు రావడం, వాళ్ళు చదువు చెప్పడం వరంగా భావిస్తాం.
నిజంగా నాకు ఇక్కడ పనిచేసాము. నేను ఎప్పుడప్పుడు అనుకుంటా సిస్టర్గా 4 ఏళ్ళు అవకాశం ఏంటి, నేను రిటైర్ అయినా ఇక్కడే పనిచేస్తాను, నాకు సంతోషం. ఇప్పుడు 20 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకో 5-6 ఏళ్ళు అయిపోతే నేను ఫుల్ డే నేను బాగా బయట కూడా గొప్పగా చెప్పుకుంటా. నేను సెయింట్ థామస్ సంస్థలో 20 ఏళ్ళు పనిచేసాను, బల్ల బుద్ధి చెబుతా. నిజంగాండి మేము పార్ట్ టైం వాళ్ళు బయటికి పంపిరు. ఇప్పుడు నేను 8 రోజులు చెబుతా అక్కడ. కానీ సెయింట్ థామస్ నేను వెళ్తానంటే నన్ను ఏమనుకుంటా, ఇన్నేళ్లలో నా టైం టేబుల్లో 12:50 నుంచి 2:50 దాకా నాకు ఎవరు టైం వేయడు. నేను ముందే మాట్లాడుకుంటా, నాకు వేయొద్దు, నేను అక్కడికి వెళ్తేనే మీ దగ్గరికి వస్తా. అది నాకు మాతృ సంస్థలు ఎప్పుడు టైం చేయకపోయినా అంత గొప్పది అని చెబుతా గర్వంగా. ఇటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు, ఇటువంటి సిస్టమ్ దగ్గర పనిచేస్తున్నందుకు నిజంగా ఆనందపడుతున్నాం. కానీ బాధే మరి, ఇటువంటి బాధను దిగమించుకోవాలి. వచ్చిన శిక్ష కూడా మనం సహకరించాలి. మన డ్యూటీలో భాగం తప్పదు. చిన్న మనం అన్ని వచ్చిన సంకల్పంగా ఉండాలి. మనం కఠోర సమస్యలు వస్తాయి. మరి అది దర్శనం నిలబడి స్థితప్రజ్ఞులు అంటారు. మరి సిస్టర్కి చక్కగా మంచి జరగాలని చెప్పి సదా ఆకాంక్షిస్తూ, మీ ఆశయాల్లో నడుస్తామని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సిస్టర్. Felicitation by our non-teaching staff. అమ్మా Good morning, sister. Today I stand before you to share my feelings with all of you. Our principal sister started her journey of service in very young age, and she rendered her services in different institutions under St. Anne's congregation. She worked in St. Anne's Junior College for Girls, Narsopet, during 1992-95 academic year. But again, God blessed us with her services during the pandemic situation, that is during Corona conditions. Again, God blessed us with Anthony sister. She loved us, and with her kindness and compassion, we overcome that situation. We never thought her like head of the institution, because she was always cared and loved all the staff members, including non-teaching staff. She is always an inspiring leader for all the staff and students.
She guided us in many ways, in both academic and non-academic activities. She took a lot of measures and cared about the students for getting good results and top marks from the normal students. Sister, you touched our hearts by your words, generosity, kindness, love during the critical situations. Thanks for your support, sister. We are always grateful for your compassion, blessings, and helping heart. Sister, this word of thanks is not enough for you, for those things you have done for strengthening the institution and well-being of the staff. We always remember your heartful blessings and wishes. Once again, I am saying thanks from the heart, from the bottom of my heart. Thank you, sister.